హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ముందుగా అయితే లైనింగ్ కట్ చేసుకుందాము. లైనింగు ఈ విధంగా నేను 4 మడతలైతే పెట్టేసాను. చూడండి లెంత్ చూస్తున్నాను ఇప్పుడు. చూడండి లెంత్ వచ్చేసి 21 ఇంచ్ తీసుకున్నాను. 21 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. తర్వాత షోల్డరు మొత్తం కలిపి 5 ఇంచులు తీసుకోండి. 5 ఇంచుల మార్క్ వేసుకొని నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకోండి. 2 సరిపోతుంది. ఎందుకంటే మనం కలర్ పెడతాం కదా. సేమ్ అలాగనే చంక డౌన్ కూడా 5 ఇంచులు తీసుకోండి. ఈ విధంగా గీసుకొని రౌండ్గా అయితే ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నేను 6 ఇంచులకి ఒక మార్కు ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి 12 ఇంచుల వరకు మార్క్ వేసుకోండి. మనం కట్స్ అంటాం కదా, ఆ కట్స్ వరకు అయితే 12 వస్తుంది అన్నమాట వాళ్ళకి పిల్లలకి. ఈ విధంగా మళ్ళీ సేమ్ 2 ఇంచుల మార్క్ వేసుకొని కలుపుకోండి. సేమ్ మనం పంజాబీ టాప్ ఎలా అయితే కుట్టుకుంటామో సేమ్ అలాగే వస్తుంది ఇది కూడా. ఇప్పుడు వెంటనే కట్ చేసుకోండి. ఒక పావు ఇంచ్ వరకు భుజం అయితే ఈ విధంగా డౌన్గా గీసుకొని సేమ్ మనం గీసుకునే విధంగా మొత్తం కట్ చేసుకోండి. ఈ విధంగా మీరు నిదానంగా చూడండి, అర్థమవుతుంది. అర్థం కాకపోతే గిన మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి వెనుక భాగం నేను వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని నెక్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ భాగం వచ్చేసి నెక్ వచ్చేసి ఒక 2 ఇంచుల వరకు గీసుకొని ఫ్రంట్ భాగం ఈ విధంగా అయితే రౌండ్గా కట్ చేసుకోండి. 2 ఇంచులు సరిపోతుందండి వాళ్ళకి పిల్లలకి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. హ్యాండ్స్ అంటే అందరికీ తెలుసు కదా, ఇంకా కటింగ్ కూడా. నేనైతే 4 మడతలు వేశాను. ఇప్పుడు ఫస్ట్ గీసిన గీత కానించి ఒక 10 ఇంచ్ మనకు అసలు కావాలా, తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని మొత్తం 11 తీసుకున్నాను. ఈ విధంగా అయితే గీసేసుకోండి. ఫస్ట్ గీసిన గీత అయితే మీరు కట్ చేయొద్దు, ఎందుకంటే అది నేను కింద వైపు మర్చి కుడతా కాబట్టి అట్లా 1 ఇంచ్ వరకు అయితే మార్క్ వేసుకున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసి పెట్టుకోండి. హ్యాండ్స్ కటింగ్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత వచ్చేసి మెయిన్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. నేను ఈ క్లాత్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ అయితే వచ్చింది. చాలా బాగుంది క్లాత్ అయితే. నేను లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, కానుకున్న వాళ్ళు తీసుకోండి. నేను ఈ క్లాత్ వచ్చేసి 2 మడతల మీద వేసాను. 2 మడతల మీద వేసి సేమ్ వాటిపైన ఈ విధంగా పరిచేసి గీసుకుంటున్నాను. ఇప్పుడైతే సేమ్ కట్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి. మీరు గమనించండి, నేను 2 మడతలు వేశాను. హ్యాండ్స్ అయితే ఈ విధంగా 2 తీసుకున్నాను ఇటు సైడు. తర్వాత ఈ ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం ఉంది కదా, వాటికి సరిపోయే విధంగా ఆఖరుగా క్లాత్ నేను తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ అయితే చూద్దాము. చూడండి ముందుగా మనమైతే ఈ విధంగా హ్యాండ్స్ అయితే మొత్తం జాయింట్ చేసుకుందాము. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కుట్టుకుందాం మనము వీడియోలో చూపించే విధంగా. చూడండి ఒక లైనింగ్ భాగము, ఒకటి మెయిన్ పార్ట్ ఈ విధంగా తీసేసుకొని, నేను ఇక్కడ హ్యాండ్ అయితే తిప్పి వేయట్లేదండి. అంటే లైనింగ్ వేస్తున్నా కదా, మర్చి కుడుతున్నాను, తిప్పి వేయట్లేదు నేను. అంటే లోపలి భాగంలో లైనింగ్ పెట్టేసి చూడండి ఈ విధంగా డబల్ ఫోల్డ్ అయితే పెట్టేసి ఈ విధంగా అయితే మర్చి కుట్టుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం మర్చిన తర్వాత సైడ్ కుట్లు కూడా వేసేసి 2 హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి ఫస్ట్.
చూడండి ఈ విధంగా 2 హ్యాండ్లు అయితే కుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ భాగం తీసుకున్నాను నేను చూడండి. ఈ ఫ్రంట్ భాగం కూడా మొత్తం జాయింట్ అంటే లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి జాయింట్ చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా. ఎందుకంటే జారిపోకుండా ఉండడానికని మనం జాయింట్ చేసుకుందాము. ఈ విధంగా అయితే పూర్తిగా మొత్తం జాయింట్ చేసుకోండి చుట్టూ. చూడండి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు సెంటర్కి అయితే ఈ విధంగా మర్తేసుకొని ఒక గీత గీసుకొని స్కేల్ సహాయంతో ఒక 5 ఇంచుల వరకు అయితే గీత గీసుకోండి. చూడండి ఈ విధంగా ఫస్ట్ ఒక లైన్ గీసుకొని కొంచెం సైడ్ ఒక లైను తర్వాత అటు సైడ్ ఒక లైన్ గీసుకోవాలా. నేను మూడు లైన్ ఎందుకు గీస్తున్నా అంటే మీకు అర్థం కావడం కోసం నేనైతే డైరెక్ట్గా వేసుకుంటాను, కానీ ఇది మీకోసం నేను గీసుకుంటున్నాను. ఇప్పుడు సెంటర్ లైన్ వదిలేసి అటు సైడ్ ఇటు సైడ్ లైన్ ఉంది కదా, వాటి మీద మాత్రమే కుట్టు వేయండి. సేమ్ అదే విధంగా సెంటర్ లైన్ మీద కుట్టు వేయద్దు, అటు సైడ్ ఇటు సైడ్ ఉండే లైన్ మీద మాత్రమే కుట్టు వేసుకుంటూ రండి. ఈ విధంగా అయితే ఇప్పుడు సెంటర్లో కట్ చేయండి. మీకు కనపడడం కోసం అర్థం కావడం కోసం నేను లైన్ అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి, బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, సేమ్ మనం రెడీమేడ్ వాటికి వస్తుంది కదా, ఆ విధంగా అయితే వచ్చేసింది. కాలర్ నెక్కు ఎవరికైనా ఇలాగే పెట్టేసుకోండి, బాగుంటుంది. తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి మొత్తం జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి పెట్టుకోండి ఇలాగైతే. ఇప్పుడు 2 భుజాలు జాయింట్ చేసుకుందాము, బ్యాక్ ఫ్రంట్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇప్పుడు మనం కాలర్ కోసం చూసుకుందాము. ఈ 2 ఉన్నాయి కదా, స్టార్టింగ్ దగ్గర ఈ విధంగా అయితే పట్టుకొని చక్కగా చూడండి ఈ విధంగా అయితే పట్టేసుకొని మనం ఎంత ఉందో మొత్తం ఇప్పుడు కొలుచుకోవాలి ఆ టేప్తో. కరెక్ట్గా ఆడ ఎంత వచ్చిందో అంత మాత్రమే తీసుకోండి, ఎక్స్ట్రా తీసుకోవద్దు. నాకైతే 7.2 వచ్చింది. నేను ఇప్పుడు
ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కాలర్ని నెక్కి అయితే జాయింట్ చేసుకున్నాం చూడండి. ఈ విధంగా అయితే నేను పైకి పెట్టేశాను. తర్వాత లోపల నుంచి మనం ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు కానించి లోపల నుంచి ఈ విధంగా అయితే ఒక సైడ్ పూర్తిగా కుట్టేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా కోసం పెట్టుకున్న క్లాత్ ఒక పావు ఎక్స్ట్రా వస్తుంది కదా, ఆ క్లాత్ వచ్చేసి లోపల నుంచి ఈ విధంగా పెట్టేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటే మనకి కాలర్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ సైడ్ అయిపోయి తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అది పైకి అనేసి మనం క్యాన్వాస్ పెట్టాం కదా, ఆ క్లాత్ వచ్చేసి ఈ విధంగా పైన పెట్టేసి పైనుంచి ఒక కుట్టెత్తి వేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి, మనం మర్చి కుట్టేటప్పుడు మూలలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నామంటే మనకి క్లాత్ అనేది మూలలో సైడుకు రాకుండా అయితే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. అది ట్రై చేయండి ఈసారి. ఈ విధంగా అయితే పెట్టేసి మొత్తం కుట్టేయండి. ఈ టాప్ వచ్చేసి నేను బాయ్కి అయితే కుట్టాను. 5 ఇయర్స్ బాయ్కి అయితే జుబ్బా టైప్లో కుట్టాను. అదే సైజులో ఉన్న అమ్మాయి కూడా వేసుకోవచ్చు. అమ్మాయి వేసుకుంటే పంజాబీ డ్రెస్ అవుతుంది, అబ్బాయి వేసుకుంటే జుబ్బా అవుతుంది, అంతే కదా. ఇద్దరికైతే యూతుంది ఇది. ఈ విధంగా అయితే వచ్చేసింది ఫైనల్గా. చూడండి, ఇలా అయితే వచ్చేసింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు అర్థం కాకపోతే